ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో బేతపల్లి చెరువు, లంకాసాగర్ ప్రాజెక్టు, తామర చెరువు, వేసెకాంతల చెరువులు నిండుకుండలా మారాయి. భారీ వర్షాల కారణంగా వరద నీరు చేరడంతో చెరువులు, ప్రాజెక్టులు నిండుకుండలా దర్శనమిస్తున్నాయి. నిన్న జలాశయాలను చూడడానికి తరలివస్తున్న జనం పెనుబల్లి మండలంలోని లంకాసాగర్ ప్రాజెక్టుకు 1307 క్యూసెక్ల వరద నీరు చేరడంతో 16 అడుగుల 10 అంగుళాల నీరు అలుగులో నుండి పారడంతో సాగర్ డ్యాం అవుట్ఫ్లోను తలపిస్తోంది అక్కడి దృశ్యం. లంకాసాగర్ ప్రాజెక్టు ద్వారా వెంసూర్, పెనుబల్లి రెండు మండలాల్లోని 7,355 ఎకరాల సాగు జరుగుతుందని, పంట నష్టం ఇంతవరకు ఏమీ జరగలేదని అధికారులు తెలిపారు. బేతపల్లి చెరువు అతిపెద్ద చెరువు. దీని కింద వేల ఎకరాల వ్యవసాయ సాగు జరుగుతుంది. పైనుంచి వచ్చే వరదల కారణంగా బేతపల్లి చెరువుకు నీరు చేరడంతో అలుగు ద్వారా వేల క్యూసెక్ల నీరు బయటకు ప్రవహిస్తుంది. ఈ ప్రాజెక్టు మనకి 1968లో కట్టారు. ఇప్పటికీ నేటికి దగ్గర మనకి 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ 0.664 టీఎంసీ. ప్రజెంట్ గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు గాను నిన్న రాత్ర మన ప్రాజెక్ట్ నిండింది. రాత్రి తట్టి ప్రస్తుతం 16 అడుగుల 10 అంగుళాల నీరు పారుతుంది. ఇన్ఫ్లోస్ వచ్చేసి 1307 క్యూసెక్లు ఉన్నాయి. ఈ ఇన్ఫ్లోస్ వచ్చినట్టుగా కిందకి వెళ్తుంది. ఈ ప్రాజెక్టు కింద 7,350 ఎకరాలు సాగు అవుతుందని చెప్పారు కదా. ఇది పెనుబల్లి మండలంలోనూ మరియు వెంసూర్ మండలంలో అవుతున్నాయి. ఈ వచ్చిన వరద నీరు వల్ల పెనుబల్లి మండలానికి కానీ వెంసూర్ మండలానికి ఎటువంటి ఆటంకం జరగట్లేదు. మా ఇరిగేషన్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది మరియు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుక్షణం ఈ ఇన్ఫ్లోస్ని అంతా మానిటరింగ్ చేస్తూ ఉన్నాము. ఈ ఇన్ఫ్లోస్ ఇప్పుడు ప్రజెంట్ ఇంకా పెరిగే అవకాశం ఉన్నది. క్రైటీరియా ప్రకారం చూస్తుంటే ఎంత వచ్చినా సరే ఇబ్బంది లేదండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. మేము ప్రతి అనుక్షణం మేమంతా పర్యవేక్షణలోనే ఉన్నాము.